హైదరాబాద్ హలీం అంటే ప్రత్యేకంగా తయారు చేస్తారు అని చెప్పుకోవచ్చు. మన హైదరాబాద్ హలీంకి జిఐ ట్యాగ్ కూడా ఉంటుంది. 2010లో అయితే ఈ హలీంకి జిఐ ట్యాగ్ వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి ఈ హలీంని తినడానికి అయితే భారీ ఎత్తున ఆహార ప్రియులు మొగ్గు చూపుతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం కూడా ఆ హలీంని. అంటే సెంటర్ల దగ్గరికి వచ్చి తినేవారు ఉంటారు. దీంతో పాటు భారీగానే ఆర్డర్లు కూడా పెట్టుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. మనతో పాటు హలీం సెంటర్ నిర్వాహకులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నేళ్ల నుంచి తయారు చేస్తున్నారు ఈ హలీం? ఇది హోటల్ పెట్టి ఒక 3.5 years అవుతుంది. 3 years నుంచి మన దగ్గర హలీం నడుస్తుంది. 2 years నుంచి చికెన్ కూడా మేము పెడుతున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈసారి బాగా డిమాండ్ ఉన్నది. సో ఇప్పుడు ప్రజెంట్ ధరలు ఎలా ఉన్నాయి? గతంతో పోల్చుకుంటే ఈసారి డిమాండ్ ఎలా ఉంది? ధరలు కూడా నార్మలే ఉన్నది. పైన సారి నుంచి ఒక 10 రూపీస్ 20 రూపీస్ అటు ఇటు ఉన్నది. ధర నార్మలే ఉన్నది. డిమాండ్ కూడా అట్లా ఉన్నది. చికెన్ కూడా మా దగ్గర పెడతారు. చికెన్ కూడా బాగానే నడుస్తుంది. చికెన్ కూడా హెవీ డిమాండే ఉన్నది. పర్వాలేదు. అంటే రెస్పాన్స్ ఎలా ఉంది ఇప్పుడు ప్రారంభం? గుడ్ రెస్పాన్స్ ఉన్నది మన దగ్గర. క్వాంటిటీ, టేస్ట్ అన్నీ ఎక్దమ్ గుడ్ రెస్పాన్స్ ఉన్నది. మేము క్వాలిటీ, టేస్ట్ కూడా అలా మెయింటైన్ చేస్తున్నాం. దానివల్ల కస్టమర్ కూడా చాలా దూరం నుంచి కూడా వస్తారు, దగ్గర నుంచి కూడా వస్తారు. మేము పెట్టిన కాడ నుంచి బాగా మంది అంటారు చాలా మంచిగా ఉన్నది. హలీంది కూడా బాగా ఫీడ్బ్యాక్ వస్తుంది. తయారీ విధానం ఎట్లా ఉంటుంది? తయారీ విధానం అంటే మా దగ్గర అత్తాపూర్ నుంచి హలీం వస్తుంది. అక్కడి నుంచే తయారు చేస్తుంది. మళ్ళీ మన దగ్గర హీటర్ ఉంటుంది. దీంట్లో హీట్ చేసి కస్టమర్కి వేడిగానే ఇస్తున్నాం మేము. అంటే ఈసారి ధరల గురించి కస్టమర్ల రెస్పాన్స్ ఎలా ఉంది? ఏమంటున్నారు? ఏం లేదు, ధర గురించి ఏం లేదు. మన ధర నుంచి వాళ్ళు కూడా ఖుషే ఉన్నారు. అట్లా ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు ధర గురించి. బాగానే చూడొచ్చు, చికెన్ హలీంతో పాటు మటన్ హలీము రెండింటిని కూడా ఇక్కడ విక్రయిస్తున్నట్టు విక్రయదారులు అయితే చెప్తూ ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ హలీం తినడానికైతే కస్టమర్లు వస్తున్నట్టుగా అయితే మనకు హోటల్ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంటుంది హలీం టేస్ట్? ఎవ్రీ ఇయర్ తింటూ ఉంటారా? అవును మేడం, రెగ్యులర్గా వస్తూ ఉంటాము. ఇక్కడికి చాలా ఫేమస్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఇటు నుంచి క్రౌడ్ ఇక్కడే ఎక్కువ ఉంటుంది. నియర్ బై జోన్లో అంటే ఈ జోన్నే బాగా ఎక్కువగా ఇది చేస్తారు. అండ్ ఇంకొకటి మధ్యలో షాగోస్ అని ఉంది. ఇది కూడా మైఫీల్డే చాలా ఫేమస్ ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి ధర ఎలా ఉంది? ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 10 రూపీస్ ఏమో ఇంక్రీజ్ చేసారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 170 180 ఉంది.